తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. 30% కమిషన్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలాగే కేటీఆర్ కామెంట్స్ ను రికార్డ్స్ నుంచి శాసనసభ స్పీకర్ తొలగించారు. దీంతో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి గేట్ నెంబర్ 4 వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు. వద్దురా నాయన 20% పాలన అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. 30% కమిషన్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలాగే కేటీఆర్ కామెంట్స్ ను రికార్డ్స్ నుంచి శాసనసభ స్పీకర్ తొలగించారు. దీంతో అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ చేసి గేట్ నెంబర్ 4 వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు. వద్దురా నాయన 20% పాలన అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్ చెప్పండి, తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది? బీఆర్ఎస్ నేతలకు వైపు వాకౌట్ చేసి నిరసనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? శాలిని, ఏదైతే ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే కొంచెంసేపటికి చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ సభలో లేచి అంటే ఇండైరెక్ట్ గా పార్టీ ఆర్థిక శాఖ మంత్రిని సంబోధిస్తూ మీ ఎమ్మెల్యేలే 20% 30% కమిషన్ లేని బిల్లులు రావట్లేదని చెప్పి అంటున్నారని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. దానికి వెంటనే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క లేచి దానిపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకనొక సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పడంతో టీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించారు. పెద్ద ఎత్తున నిరసన కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ సభ్యులు 20% 30% అన్న వ్యాఖ్యల్ని తొలగిస్తున్నట్టు కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. స్పీకర్ చైర్ లో ఉన్న కూడా తొలగిస్తున్నామని చెప్పడం జరిగింది. అయినా కూడా అధికార పక్షం కానీ ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఊరుకోలేదు. దాంతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా లేచి గతంలో సీఎల్పీ నేతగా ఉన్న దళితుల్ని అవమానపరిచారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న దళితుల్ని బట్టి విక్రమార్కను అవమానపరుస్తున్నారు కేటీఆర్ అని చెప్పి వ్యవసాయంలో మండిపడ్డారు. దీంతో ఇంకా బీఆర్ఎస్ సభ్యులు బయట వాకౌట్ చేసి నిరసన తెలపడం జరిగింది. ఒకనొక సమయంలో మార్షల్స్ కు వాళ్ళకు వాగ్వాదం జరిగింది. వచ్చి అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు కూర్చొని బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఆ సందర్భంగా మార్షల్స్ కు వాళ్ళకు కూడా వాగ్వాదం జరిగి వద్దురా నాయన 20%, వద్దురా నాయన 30% కమిషన్ అంటూ నినాదాలు చేసి మళ్ళీ నిరసనను విరమించి వెళ్ళారు. శాలి. ఓకే, థ్యాంక్ యూ రామ్. వద్దురా నాయన, 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 వద్దు